గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శివలింగాన్ని మీకు చెరులో మారేశాడు. ఇంకా గుడి మీద కూడా వస్తాడు. ఎక్కడొస్తాడు? జటాధర స్వామి శపించాడు కదా, జారిపోయి ఉంటాడు. రామున్న మొండివాడు పాపారావు. శాపాలకు తాపాలకు లొంగిటోడు కాదు, వస్తాడు. అతను వచ్చే లోపే పొలం ఆక్రమించుకోకుండా, దేవళం కూలగొట్టకుండా ఏదో ఆలోచించాల. అన్నయ్య, ఆయనతో మాట్లాడే ధైర్యం నాకు లేదు. నువ్వైనా మాట్లాడి మళ్ళీ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పు. వాడిని గురించి నాకంటే నీకే బాగా తెలుసమ్మా. వాడు నా మాట వింటాం. నాకు భయంగా ఉందన్నయ్య. ఆపద ఏ వైపు నుంచి వస్తుందో ఏమిటో. అరే ఏమిటై పని? మరేం చేయమంటావమ్మా? నాన్నేమో ఆలయం పడగొట్టడానికి వెళ్తున్నారు. నా పెళ్లి అయిపోవటం ఖాయం. ఇంట్లో కూర్చుని వంట సాయం చేద్దామని వచ్చాను. అన్నయ్య, నువ్వే ఆయనకి ఏదో ఒకటి చెప్పి ఆలయం పడగొట్టకుండా చూడాలి. నేను మాత్రం ఏం చేయగలనమ్మా? వీడి పెళ్లి వరకు ఆలయం పడగొట్టకుండా ఉంటానని ప్రయత్నిస్తాను. ఆ తర్వాత వాడి దయ. అన్వర్, అయ్యా, బండి రెడీ చేయి. రావుడు, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇలా కూర్చో. ఆలయం విషయంలో నీ పంతం మానుకోవా? నిన్న జరిగింది మరచిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయే దాన్ని గురించి ఆలోచించను. ఆలయాన్ని ఈ రోజే పడగొట్టిస్తాను. నీకు కావాల్సింది పొలం కదా, ఆలయం జోలికి ఎందుకు వెళ్ళటం? ఆ పొలం నాకు దక్కకుండా అడ్డుపడింది అమ్మవారి ఆలయమేగా. ఆలయాన్ని పడగొడితే ఆ పొలం నీదవుతుందా? అవుతుంది. ఆ సాంబశివరావు పొలాన్ని రాసింది ఆలయానికేగా. ముందు ఆలయాన్ని పడగొట్టించి, ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటాను. కొడుకు పెళ్లికి తాంబూలాలు పుచ్చుకున్నావురా, 3 ముళ్ళు వేయించకుండా ఆలయం పడగొట్టాలని బయలుదేరుతున్నావు. ఇది ఏమన్నా ధర్మంగా ఉందా? శుభమస్తు. నీకు మాత్రం అస్తమస్తు. పెళ్లి కూతురి కంటే నువ్వే అందంగా ఉన్నావు. శంకర జయతు జయతు హరము, జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరము. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ,
नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय जयतु जयतु हे शंभो शंकर जयतु जयतु हर ओम जयतु जयतु हे शंभो शंकर जयतु जयतु हर ओम जयतु जयतु हे शंभो शंकर जयतु जयतु हर ओम ఇదిగో లోకేశ్వరరావు, అయ్యా రేపు అన్నయ్య పుట్టినరోజు కదా, ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలున్నారేమో చూడు. అలాగే. ఆగండి ఆగండి, నేను చెప్పేది వినండి. మీకందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం శివరామకృష్ణయ్య గారు తన పుట్టినరోజు నాడు పెళ్లి చేసుకునే కొత్త జంటకు తాళిబొట్టు, కొత్త బట్టలు, 2 ఎకరాల పొలం దానం చేస్తారు. కాబట్టి రేపు ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే వచ్చి పేర్లు నమోదు చేసుకోండి. పర్వాలేదులే, భగవంతుడు చల్లగా చూసుంటే శోభనం గదిలో నీ కొంగుముడి విప్పాల్సిన వాణ్ణి. డబ్బుందని రామనని పెళ్లి చేసుకున్నావు కదా. భిక్షపతి, నేను నీ వదిన్ని. కళ్ళు పోతాయా? పోనీ, నిన్ను అనుభవించాక కళ్ళేమిటి? ప్రాణం పోయినా పర్వాలేదు. ఏంట్రా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు నాన్న, పాలేమన్నా ఉంటే ఒక బిందెడివ్వు, నేను కూడా శివలింగం మీద పోస్తాను అంటే నోర్మి అంటుంది. మూసా పోస్తాను వదినా. ఏమా, వాడేమన్నా వాగాడా? భిక్షపతి, అవును, అసహ్యంగా చండాలంగా వాగాను. చంపుతావా? చంపు. మీ తాత ముత్తాతలు జంతువులు చంపితే నువ్వు నన్ను చంపు. చంపి నా తల కూడా గుమ్మానికి వేలాడగట్టు. ఇదిగో, పుట్టినప్పటి నుంచి సీత నా భార్య అనుకున్నాను, ఆరాధించాను. నేను తాగుబోతుని, తిరుగుబోతుని, లపుట్టు వేదవునని చెప్పి ఆ సీతకు రామన్న చౌదరి గారికి దగ్గరుండి పెళ్లి జరిపించావు కదా. వాళ్ళ కాపురం కూల్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. సీతని కట్టబెడితే పీటల మీద విషం దాకా చచ్చిపోతుందని బంగారు లాంటి రామునికిచ్చి పెళ్లి చేయించాను. వెంటనే నీ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు తినే అన్నంలో విషం కలిపి తప్పేస్తాను. వెధవా, వద్దు నాన్న, వద్దు. ఈ చెంప దెబ్బ ఎప్పుడో కొట్టుంటే బాగుపడి ఉండేవాడిని. నాన్న, నీ మీదొట్టు, ఇంకెప్పుడు తప్పు చెయ్యను నాన్న, తప్పు చెయ్యను. నన్ను క్షమించు నాన్న. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అది ఏమైంది లోకేశ్వరరావు? 50 జంటలు నమోదు చేయించుకున్నారండి. అందులో 30 జంటలకి దానం చేయడానికి మాత్రమే మన దగ్గర భూమి మిగిలి ఉంది. మరి మిగతా 40 ఎకరాలు అంటే మన పొలం అంతా ఈవేళ బాబు గారు ఎన్ని సంవత్సరాల నుంచి దానం చేసుకుంటూ వస్తున్నారు. కొండలైనా కరిగిపోవలసిందే కదా. మరి ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? మీరు పుణ్యకార్యం చేస్తున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని. రామన్న పేరుతో 2000 ఎకరాలు ఉండాలిగా, అందులోంచి రాసేవండి. అందులో మిగిలిన 60 ఎకరాలే ఇప్పుడు రాశానండి. ఆయన పేరు మీద గజం భూమి కూడా మిగలలేదు. రేపు శుభకార్యం ఆకూడదయ్యా. నూతన దంపతులు నా ఇంటి దగ్గర నుంచి నిరాశగా తిరిగి వెళ్ళకూడదు. నాతోరా జగన్నాథం, అన్నయ్య, నువ్వు ఈ సాయం చేస్తే నా పరువు కాపాడిన వాడి అవుతావు. 40 ఎకరాలే కాదు, నా యావదాస్తి మొత్తం నాకు ఇస్తాను, నా ప్రాణాలను ఇస్తాను. లోకేశ్వరరావు, నా కాగితాలు. మీ కుటుంబం 10 కాళ్ళ పాటు చల్లగా ఉండాలయ్యా. నీ పొలం వాయన దానం చేస్తాడు, పేరు తెచ్చుకుంటాడు. ఇంకా నీకే మిగులుతాది, గబ్బు లేచిపోతావు. తొందర పడకు, చూస్తావుగా. ఒరే రావుడు, ఈ భోజనాల కార్యక్రమం చూస్తుంటే నాకు తిరుపతి దేవస్థానం గుర్తుకొస్తోందిరా. నువ్వైనా చెప్పచ్చు కదా మీ నాన్నకి, ఈ దానాలకు అంతే లేదా? ఎదుటివాడికి ఇంత పెట్టడంలో ఆయన ఆత్మసంతృప్తి పొందుతున్నారు. ఆ పుణ్యమే ఆయన నిండు నూరేడు బతికిస్తుంది. నువ్వు అన్నం వచ్చింది. ఇదంతా నీ పుణ్యమేరా. అంత మాటలు కదయ్య. హర హర మహదేవ్ శంభో శంకర. ఓం నమః. పెదనాన్న, ఏం బాబు? పెదనాన్న, నాన్న. ఏమిట్రా? నాన్న నోరు. ఏమిటో చెప్పరా? మా నాన్న నోరు తెరిచి నిన్ను అడగలేక నాకు దస్తావేజీలు ఇచ్చి పంపించాడు. దేనికి? మీరు మా దగ్గర తీసుకున్న పొలానికి గాను రుణపత్రం రాయించుకు రమ్మన్నాడు.
తమ్ముడు కులపత్రం అడిగాడు. అయ్యో, సంతకం ఏంట్రా తినవేంటి? ఓహో, అన్నంలో విషం కలిపి చంపుతున్నానని భయపడి చూస్తున్నావా? లేదురే, తిను తిను. ఏంట్రా, నాకేమైంది? నువ్వు అన్నంలో విషం కలిపి నన్ను చంపుతానన్నావు కదా, ఆ పాపం నీకెందుకు అంటగట్టాలి అని నేనే నా అన్నంలో విషం కలుపుకున్నాను నాన్న. పొరపాటుగా పళ్ళాలు మారాయి. నాన్న ఎలాగో చచ్చిపోతున్నావు కదా, నీకు రహస్యం చెప్పనా? ఇంతకు ముందే మీ అన్నయ్య చేత దొంగ దస్తావేజీల మీద సంతకం పెట్టించుకున్నా. వాళ్ళని వీధిలోకి తీసుకొస్తా. ఈయనతో నీకు చెప్పాక నేను ఎందుకు బతునిస్తాను? నాన్న చిన్నప్పుడు నీ గుండెల మీద ఆడుకుంటే తెగ ఆనందపడేవాడు కదా, పోయేటప్పుడు కూడా ఆడుకుంటా ఆనందపడే. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్ గుర్రం చలాకి గుర్రం, చల్ చల్. నాన్న నాన్న, అయ్యో తొందరగా పోయినగా. అందరికీ నమస్కారం. ఇది మా పెదనాన్న సంతకం పెట్టిన దస్తావేజ్. అక్కడ మా నాన్న లేడు, ఇక్కడ మా పెదనాన్న లేడు. కానీ మా పెదనాన్న మా నాన్న దగ్గర 50 లక్షల డబ్బు, 40 ఎకరాల పొలం తీసుకున్నాడు. ఏ లోకేశ్వరరావు చెప్పు. అవునండి, నేను సాక్షి సంతకం చేశాను. ఈ అప్పు ఎలా తీరుతుందో ఆ ధర్మాత్ముడి శవం అక్కడి నుంచి తీసేలోపు చెప్తే బాగుంటుంది. బిక్షపతి, మతుందా నీకు? ఇదేనా అడిగే సమయం? ఆయన తగలబడిపోతే ఆయనతో పాటు ఈ నిజం తగలబడిపోతుంది. మా అన్నయ్య ఆ ధర్మాత్ముడు రక్తం పంచుకు పుట్టాడు. ఏమయ్యా లోకేశ్వరరావు, మా అన్నయ్యకి మిగిలిన ఆస్తి ఏమిటి? ఈ ఇల్లు తప్ప ఏమీ మిగలలేదండి. సరే, 40 ఎకరాల కింద ఈ ఇల్లు పెట్టుకుంటాను. మిగతా 50 లక్షలు ఎలా ఇస్తావన్నయ్యా? ఏంటో నువ్వు మాట్లాడేది? మా రావుని ఒట్టి చేతులతో నడ్రోడ్డు మీద నిలబెడతావా? సరే, డబ్బు వద్దు, పొలం వద్దు, ఒక్కటిస్తే చాలు. ఏంటది? అది సీత దగ్గరుంది. అది ఇస్తే 50 లక్షల బాకీ రద్దు చేసుకుంటా. సీతారత్నం పుట్టింటి వాళ్ళు పెట్టిన 7 వారాల నగలున్నాయి. అవన్నీ నాకు ఇచ్చేస్తే నేను సరిపెట్టుకుంటాను.
ఏమిటి నీ మెళ్ళ ఉన్న మంగళసూత్రం బంగారం కదా, అది కూడా తీసిపెట్టు. అన్నయ్య తీసేమని చెప్పు. నువ్వు కట్టాల్సిన మా రావుడు కట్టాలని ఖచ్చితంగా కదా ఈ పని చేస్తున్నావు. తప్పు మాట్లాడుతున్నావు శాస్త్రి. నాకు ఆ తాళి అక్కర్లేదు, ఆ 50 లక్షలు కట్టమను. మీకందరికీ చేతులెత్తి మొక్కుతున్నారు. ఒక ఐదు ఇల్లాల 5వ తరాన్ని కాపాడండి. మీకోసం తన సరస్వాన్ని మీకు దానం చేసి కొడుకును ఒట్టి చేతులతో నిలబెట్టారు మా శివరామకృష్ణ గారు. మీరందరూ ఇంటి మూలంగా లాభం పొందిన వారే. ఆ ఇల్లాను మంగళసూత్రం తీయకుండా కాపాడండి. దయచేసి మీకు కొంచెం సహాయం చేయండి. భక్తులు, నీకేమైనా సిగ్గుండదా? కడుపుకు అన్నం తింటాడావా, గడ్డి తింటాడావా? దానం ఇచ్చినట్టుది తిరిగి పీక్కుంటావా? ఊరికే ఇచ్చాడా? పుణ్యం కోసం ఇచ్చాడు. చచ్చాక తిరిగి ఇవ్వమంటే ఎలాగండి? ఎవడు దానం చేయమన్నాడండి? ఒళ్ళు కొవ్వెక్కి దానం చేశాడు. అన్నం పెట్టి తిన్నది కక్కమంటే ఎలాగండి? సోము తమ్ముడిది సోకేవా అన్నగారు అనుభవించారన్నమాట. ఏమైనా నిలబడి చూస్తుంటారు సిగ్గు లేకుండా. ఈయనే ఉంటే మన కుదేటి అని విక్కుంటారు, మనం బొచ్చ పట్టుకొని అడుగు తినాలి. అమ్మ సీత, భిక్షపతి, మా వియ్యంకుడు బాకీ ఉన్న 50 లక్షల డబ్బు, 40 ఎకరాల పొలం నీకు నేనిస్తాను, సరేనా? సరే. దేవుడా? ఆయన దేవుడే అయితే 24 గంటలు శివ పూజ చేస్తూ దానధర్మాలు చేసిన మా నాన్నకు దిక్కులకి సౌరిస్తాడా? దేవుడి పట్ల అపచారం చేయటం మహాపాపం. దేవుడిని ఎన్నాడు మనం చేసుకునే ఆత్మద్రోహం. అసలు దేవుడే లేడు. దిష్టి బొమ్మలాగా నా ఇంటి ముందు ఆ శివలింగం ఉండటానికి వీల్లేదు. మీరు ఆ శివలింగం జోలికి వెళ్తే నా ప్రాణాలు తీసేసి వెళ్ళండి. నా భర్త దేవుడికి అపకారం చేయడం ఈ కళ్ళతో చూసే కంటే మీ కళ్ళ ముందే చచ్చిపోతాను. నన్ను చంపేసేయండి. నీకు ఇంటి ముందు శివలింగం దేవుడా, నాకు మాత్రం నల్లరాయి. ఈ రోజు నుంచి నేను ఈ వీధి గుమ్మం నుంచి నడవను. ఆ నల్లరాయిని కన్నెత్తి చూడను. ఆ పెరటి గుమ్మమే నాకు వీధి గుమ్మం. ఇది అంగీకరిస్తుంది. నువ్వు నమ్ముతున్న దిష్టి బొమ్మ కోసం కాదా, ఏ కోసం? లక్ష్మి వచ్చింది. ఇంకా సీతారాముడు. భిక్షపతి గారు తీసుకున్నది 40 ఎకరాలని, మిగతాదంతా కుట్ర అని, ఆ కుట్రలో నాకు భాగస్వామ్యం ఉందని రామన్న గారికి తెలిస్తే నన్ను చంపేస్తారండి.
ఏయ్, డబ్బు చూసేసరికి ఆశ పుట్టిందా? ఇదిగో ఈ సంగతి ఎవరికైనా చెప్పావో కోసేస్తా. ఒరే భిక్షపతి, నువ్వు నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్తావా నాయనా? నీకు తెలియదమ్మా, తెల్లారేలోగా ఊరు వెళ్ళి పారిపోకపోతే ఆ భిక్షపతి మనల్ని చంపేస్తాడమ్మా. తొందరగా పద, తొందరగా పద. ఊరుదిలి పారిపోతున్నావా లోకేశ్వరరావు? అది నాకంతా తెలుసు. అయ్యా, 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 మీకు ద్రోహం చేశాను, నన్ను క్షమించండి అయ్యా. నేను క్షమిస్తా. మరి భిక్షపతి వదలొద్దు. నీకు ఉపాయం చెబుతా. అన్వర్, నీ ప్రాణాలకు భిక్షపతి మూలంగా ప్రమాదం ఉందని నీ చేతులతో నువ్వే రాసు. నేను కాపాడతాను. దాన్ని జాగ్రత్తగా మడిచి నీ జేబులో పెట్టుకో. అర్థం కాలేదా? నీ ప్రాణాలను ఆ చేతుల్లో పెట్టావుగా. మీ అమ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళు. వెళ్ళు. వస్తాం బాబు. పదమ్మా, పద. ఎడవకో. కన్నీళ్లు పెట్టేంత గొప్ప చరిత్ర కలిగిన వాడు కాదే నీ కొడుకు. అన్నం పెట్టిన మా నాన్న చావు కారణమైన వాడు. నీ కొడుకును భిక్షపతి చంపాడని పోలీసులకు చెప్పాలి. అప్పుడే బ్రతికినంత కాలం నీకు నీ మనవరాలకి ప్రాణభిక్ష పెడతాను. లేకపోతే అన్వర్, అయ్యా, వీడి శవాన్ని తీసుకెళ్లి భిక్షపతి ఇంటి ముందు పడే. రాముడు, నువ్వు శ్రీరామచంద్రుడు లాంటి వాడిరా. ఇలాంటి హత్యలు చే. మా నాన్న పెట్టిన పేరు రామన్న, కానీ ఈ రోజు నుంచి నా పేరు రావణ. ఆయన మూలంగా దానాలు పొంది, భూదానాలు పొంది, అన్నదానాలు పొంది ఆయన కన్ను మూసిన రోజు కన్నీటి విట్కూరు చెప్పలేకపోయిన ప్రతి వాడి బ్రతుకు కన్నీటి పాలు చేస్తా. అవసరం సృష్టికి తల్లి, అనుభవం తెలివికి తండ్రి. ఇది నా తండ్రి చావు నాకు నేర్పిన గుణపాఠం. వెంకన్న, ఆయన దానం చేసిన వేలాది ఎకరాలు తిరిగి తెస్తాను. సూదిమును మోపినంత నేల కూడా వదలను. అప్పటి వరకు మా నాన్న మొరతాడి నా మెడతాడు. ఏమిటిది? నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? లోకేశ్వరన్ చంపినందుకు అరెస్ట్ చేస్తున్నాం. నేను అతను తప్పుడు పెట్టి అతని స్వహస్తాలతో రాసిన ఉత్తరం. దీనికి అతను తల్లే సాక్ష్యం. పద. అన్వర్, అయ్యా, 100 మంది పనివాళ్లను ఒక బుల్డోజర్ను ఆలయం దగ్గర తీసుకురా. దాన్ని పడగొట్టించాలి. ఒరే రాముడు, అబ్బాయి పెళ్ళయ్యేంత వరకు ఆగమన్నారు, అంగీకరించాను. ఇప్పటికి ఆగే ప్రసక్తి లేదు. దేవుడి జోడికెళ్తే మహాపాపం రా. దేవుడా? వాడి పేరేంటి? శివుడు. మరి బ్రహ్మ, విష్ణువు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యం, లక్ష్మి, సరస్వతి, పార్వతి వాళ్ళు దేవుళ్లే. అల్లా, క్రీస్తు వాళ్ళు దేవుళ్లే. వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు? వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళ దేవుడినే గొప్పవాడు అని సరిపెట్టుకోవడం లేదు. మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప అని ఒకరినొకరు నరుక్కుని చూస్తున్నారు. నిజంగా దేవుడనే వాడుంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు? కొంతమంది చిన్న వయసులోనే విధవరాళ్ళు ఎందుకు అవుతున్నారు? కొంతమంది పశ్చిమలోనే తల్లిదండ్రులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? అది వాళ్ళ కర్మ. కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం. ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళని రక్షించలేడా? రక్షించలేడు. అటువంటప్పుడు నీ దేవుడికి పూజలు ఎందుకు చేయాలిరా? కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు. అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు. వెంకన్న, నువ్వు సద్బ్రాహ్మణుడివి. వేదాలు చదివావు, ఉపనిషత్తులు చదివావు, పురాణాలు చదివావు. నేను ఏమీ చదువుకోలేదు.
అసలు దేవుడి ఆకారం ఎలా ఉంటుందో చెప్పు. ఆయనకు ఆకారం లేదు, నిరాకారుడు. అటువంటప్పుడు గుడులెందుకు, గోపురాలెందుకు, వాటిలో విగ్రహాలెందుకురా? నేను చెబుతాను వినరా. గాలి దేవుడు, అది మనం పీల్చకపోతే చచ్చిపోతాం. నీరు దేవుడు, అది మనం తాగకపోతే బ్రతకలేము. భూమి దేవుడు, అది లేకపోతే మనకు అన్నం దొరకదు. అమ్మా నాన్న దేవుడు, వాళ్ళు లేకపోతే మనం అసలే లేవు. చదువు నేర్పిన గురువు దేవుడు, కష్టంలో నష్టంలో సుఖంలో దుఃఖంలో దగ్గరుండే స్నేహితుడు. స్నేహితుడు అంటే నువ్వు నాకు దేవుడివి, నీకు మొక్కుతాను రా. అంతేగాని ఆ నల్ల రాళ్ళకి రెప్పలెక్కి కాదు. అంటే గుడి మెట్లకి మొక్కే వాళ్ళంతా మూర్ఖులా? నైవేద్యం పెట్టి నమస్కారాలు చేసే వాళ్ళంతా పిచ్చివాళ్ళ? గుండు గీయించుకుని పొర్లు దండాలు పెట్టేవాళ్ళంతా అమాయకులా? అవును. ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు. ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు కూడా ఎవడో ఎక్కడ. నైవేద్యం పెడతారన్నావు కదూ, ఎందుకో తెలుసా? పెట్టిన క్షీరాన్నాలు, దద్దోజనాలు, పులిహోరాలు మనం మెక్కుతామని తెలిసి, అదే దేవుడు తింటాడని తెలిస్తే శనగ చెక్క, ఒక బెల్లపు ముక్క కూడా పెట్టర్రా. వెంట్రుకలు ఇస్తారన్నావు కదూ, దేనికి? మళ్ళీ ములుస్తాయన్న ధైర్యంతో గుండు గుట్టించుకున్నాక జన్మలో ఒక్క వెంట్రుక కూడా మొలవదు అని చెప్పు. ఒక్కడు కూడా గుండు గుట్టించుకోడు. ఒరే రావుడు, గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? 16,000 మంది గోపికలతో సరసం, 8 మంది పెళ్లాలతో కాపురం చేసిన కృష్ణుడు ఎలా వేల్పు? వాడు చెప్పిన గీత మన తల రాత. వెంకన్న, నా దృష్టిలో భగవంతుని పూజించే వాళ్ళు 2 రకాలు. భయంతో పూజలు చేసేవాళ్ళు, ఆశతో మొక్కేవాళ్ళు. పాపం చేశాం, ఆయనకు దండం పెట్టి చేసిన పాపాన్ని ఏదో ఒక రూపంలో హుండీలో వేసేద్దామనుకునే వాళ్ళు మొదటి రకం. మొక్కితే ఏదో దక్కుతుందని ఆశపడేవాళ్ళు 2వ రకం. నా భూమి నేను సొంతం చేసుకున్నాను కాబట్టి అది పాపం కాదు. భయం లేదు, ఏదో అయిపోవాలనే ఆశ తపన నాకు లేదు. ఈ రామన్న చౌదరి నిన్న జరిగింది మరిచిపోడు, నేడు జరగాల్సింది వాయిదా వేయడు, రేపటి గురించి ఆలోచించడు. వాస్తు పురుష దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రండి రామన్న చౌదరి గారు. నా పేరు వెంకట్రావు, నేను సివిల్ ఇంజనీర్ని. మీరు ఎంతో గొప్ప మనసుతో బోల్డ్ అంత పొలం పోగొట్టుకుని 6 మైళ్ళ రోడ్డు వేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు మీ పొలంతో అవసరం లేకుండా గవర్నమెంటే రోడ్డు శాంక్షన్ చేసింది. ఆ ఆలయం కూడా పడగొట్టక్కర్లేదండి. చెరువుకు అడ్డంగా వంతెన నిర్మిస్తున్నారు. 2 మైళ్ళ దూరం కూడా తగ్గుతుంది. పాట వేయించడానికి నువ్వే వడివిరా, భగవంతుడే వేయిస్తాడు. అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేవు. పూలు వేయండి రామన్న గారు. ఆయన ఎవరు? జటాధారి స్వాముల వారు. నీకు తల్లిదండ్రులు ఉన్నారా? లేరు, చనిపోయారు. ఫోటో ఉందా? ఉంది. తల్లిదండ్రులను పూజించు, బాగుపడతావు. జడలు మీసాలు ఉన్నవాళ్ళు కాదు. ఏంటి సులోచన ఇది? ఎన్నాళ్ళలో ముట్టుకోకుండా బ్రహ్మచారిలో ఉండమంటావు? అది కాదు రఘు, నా మాట విను. ఏంటి కాదు? ఇంతకీ మన ప్రేమ విషయం మీ నాయనంతో చెప్పావు లేదా? లేదు. చెప్పవు, నీ వల్ల కాదు. నేనే మా నాన్నతో మన ప్రేమ సంగతి చెప్పేస్తాను. ఏమొద్దు, నేను చెప్పేస్తాను. నువ్వు ఊరుకో. నేను చెప్పేస్తాను. నువ్వా? నేనే. ఎందుకొచ్చావు? నువ్వు మా నాన్నని చెప్పిన రాక్షసుడివి అంటావు. వెంటనే వెళ్ళకపోతే నేను చంపేస్తాను అంటావు కదమ్మా.
ముసలానా, లే, లే, చెప్పు వీళ్ళ నాన్నని చంపింది ఎవరు? నేనా? నేను చంపానా? నిజం చెప్పు, చెప్పు, ఎవరు చంపారు? ఎవరు చంపారు? చెప్పు. ఇన్నాళ్ళు ఈ నిజం ఎందుకు చెప్పలేదు? నీ ప్రాణం కాపాడడానికి. నీకు నిజం తెలిస్తే నిన్ను చంపేస్తాడేమోనని భయంతో నీకు చెప్పుండదు. పాపానికి ప్రాయశ్చిత్తం కావాలమ్మా. దానికి మార్గం నేను చెప్తాను. మనం ప్రతీకారం తీర్చుకోవాలి. నీకు రఘు దక్కేలా నేను చేస్తాను. నీ తండ్రి చావుకి పగ తీరేలా చేస్తాను. ఆలోచించు. నేను నమ్మను. మా నాన్న దేవుడు. మా తాతయ్యకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా పొలాలు స్వాధీనం చేసుకున్న మాట నిజమే, కానీ హత్యలు చేసే అంత దుర్మార్గుడు కాదు మా నాన్న. అందుకే చెప్పాను నువ్వు నమ్మలేవు, నన్ను మర్చిపోమని. సులోచన, అదే నిజమైతే మా నాన్న నిలదీసి నిజమేంటో తెలిసాక ఆ ఇల్లు వదిలేసి వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అది మహాప్రమాదం. మా మధ్యలో మాట్లాడడానికి నువ్వెవడవి? మీ నాన్న చేసిన హత్యకు 14 ఏళ్లు శిక్ష అనుభవించిన వాణ్ణిరా. నీకు నా మీద జాలి రావాలి కానీ కోపం వస్తుందేంట్రా? మీ నాన్న మనస్తత్వం నాకు బాగా తెలుసు. నువ్వు నాగసులోచన ప్రేమించుకున్నారని తెలిసిన వెంటనే వీళ్ళిద్దరిని చంపేసి వీళ్ల పొలంలోనే పాతి పెడతాడు. నా మాట విను, ఇంకేం ఆలోచించుకో.